కారణాల వల్ల ఫోన్ నిన్నే అందించలేకపోతూ ఉన్నాము. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పుష్కరాల్లో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు స్పెషలిస్టులను పిలిపిస్తున్నట్టుగా తెలిపారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి నేరుగా కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తారని చెబుతున్న మంత్రి కామినేని శ్రీనివాస్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ఓకే రాజమండ్రి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట మృతుల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం 26 మంది చనిపోయినట్టుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం మంత్రి కామినేని శ్రీనివాస్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అధికారిక ప్రకటన తర్వాత క్షతగాత్రులకు కొంత కాంపెన్సేషన్ కూడా ప్రకటించారు. క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది సార్? ఉన్న వాళ్ళందరూ ఒక ఇద్దరు తప్ప దాదాపు మా దగ్గర 31 మంది ఉన్నారు. 32ని ఇక్కడ తీసుకొచ్చారు. అందులో ఒకళ్ళు చనిపోయారు. ఇద్దరు పరిస్థితి క్రిటికల్గా ఉంది. మిగిలిన 29 మంది సేఫ్గా ఉన్నారు. వీళ్ళల్లో కొందరిని కాకినాడ హాస్పిటల్కి, కొందరిని జిఎస్ఎన్ఎల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నాం. మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ డాక్టర్లు వాళ్ళని కూడా పిలిపించాం. న్యూరో సర్జన్ వాళ్ళని తీసుకున్నారు. వచ్చిన వాళ్ళు 26 మంది చనిపోయిన తర్వాత తీసుకొచ్చారు అక్కడి నుంచి అంబులెన్స్లో. అందులో మొత్తం చనిపోయిన 27, 25 మంది మహిళలు, 2 మగవారు. ఇది చాలా దురదృష్టకరం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇవాళ రాజమహేంద్రవరం ఒక జన సముద్రం లాగా ఉంది. ఎక్కడ చూసినా మేము వెళ్ళకపోయాం, నా కారు లేదు, నేను లేదు, దానికని ఇబ్బందిగా వచ్చింది. చనిపోయిన వాళ్ళ ప్రాణాలు ఎట్టైనా కుటుంబానికి మనం తెచ్చేలేము. కానీ సీఎం గారు 10 లక్షలు ఎక్స్గ్రేషియో అనౌన్స్ చేశారు. వీళ్ళందరికీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ డిశ్చార్జ్ చేసిన వాళ్ళని కూడా కారులో, వెహికల్స్లో పంపిస్తాం. అలాగే తొందరగా పోస్ట్ మార్టం చేసి వాళ్ళని కూడా బాడీలు అప్పచెబుతాం. వాళ్ళని కూడా వెహికల్స్లో ఎక్కడ వాళ్ళని అక్కడ పంపిస్తాం. అంటే సుదీర్ఘ ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఇంత స్టాంపేడ్ జరిగింది. దాని వైఫల్యాన్ని ఎట్లా భావిస్తారు సార్? దురదృష్టకరం తప్పకుండా. కానీ ఇవాళ వైఫల్యం అని ఎత్తుకుని ఇంకా 11 రోజులు ఉంది. సిస్టమ్ హ్యాస్ టు కంటిన్యూ. ఇవాళ మనం దాని మీద చర్యలు తీసుకుని దాన్ని నిర్వీర్యం చేయకోకుండా అందరినీ సీఎం గారు వెళ్ళి కంట్రోల్ రూమ్లో కూర్చోబోతున్నారు. ఇప్పుడు పొద్దు నుంచి కూర్చున్నారు. ఇప్పుడు కూడా వారు కంట్రోల్ రూమ్లో కూర్చుని ఆయన మొత్తం పరీక్షనంతా సమీక్షిస్తానంటున్నారు. తప్పకుండా జరిగింది దురదృష్టకరం. ఇంకా జరగకోకుండా మనం ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం. క్షతగాత్రులకు పూర్తయిన